ఇచ్చినటువంటి మాట ఈ ఆదివారం పూట, ఒక వ్యక్తి దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తే, డైరీలో ఉన్నవారు రాసుకోండి. హల్లెలూయా. ఏంటంటే దినాన మన అంశం, ఒక వ్యక్తి దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తే. దీని మీద మనం టాపిక్ మనం నడుస్తుంది. ఈ దినాన ఒక వ్యక్తి దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తే దేవుని కొరకే బ్రతుకుతాడు తన జీవితంలో. ఏమండి, ఏంట్రా నీకు అంత పిచ్చి అంటే ఏంటి, నీవు అంతగా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకు అదే ధ్యానిస్తున్నావు అంటే ఆ వ్యక్తి దాన్ని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. ఆరాధించే వ్యక్తి ఏ వ్యక్తినైతే ఆరాధిస్తున్నాడో, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నాడో ఆయన కొరకే బ్రతుకుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను సంతోషింప చేయడం కొరకే బ్రతుకుతాడు. మీరు చూడండి, కొన్నిసార్లు మీరు ఏదైనా ఒక మిస్టేక్ చేయబోతున్నప్పుడు వెంటనే మీ మనసులోకి ఏమొస్తుందో తెలుసామో, నేను ఈ పని చేస్తే దేవుడు దుఃఖపడతాడు అని వెంటనే మీకు ఒకరు చెప్పనవసరంలా మీ మనసులోనే ఆ భావం కలుగుద్ది, ఆ భయం కలుగుద్ది. ఎందుకు ఆ యొక్క సెన్స్ మీలో ఉంది అంటే మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలు కాబట్టి. హల్లెలూయా. ఎవరైనా కానీ ప్రభువుని ఆరాధిస్తే ఆయనకు వ్యతిరేకమైన ఏదైనా మనం చేయబోతున్నప్పుడు మనలో ఒక భయము కలుగుద్ది, నేను ఇది చేస్తే ఆయన దుఃఖపడతాడని. హల్లెలూయా. బట్ ఒక వ్యక్తి దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తే దేవుని కొరకు బ్రతుకుతారు. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఆరాధించి ఆయనను మాత్రమే ఆరాధించే వ్యక్తిగా ఉంటాడో, మీరు వినండి, అటువంటి వ్యక్తులను దేవుడు గొప్ప స్థితిలో ఉంచుతాడండి. హల్లెలూయా. మొదట వారి స్థితి కొద్దిగా ఉండొచ్చు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు, లేదా దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించినప్పుడు వారి స్థితి మొదట కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు వారి స్థితి గొప్పగా అయిపోయింది. హల్లెలూయా. మరి చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 7వ వచనమా, అప్పుడు 8వ అధ్యాయము 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు దేవునికి స్తోత్రం. దేవునిని మాత్రమే ఆరాధించే వాళ్ళ యొక్క స్థితి అయ్యా మొదట కొంచెమే ఉండొచ్చు, కానీ తుదకు ఏమైందంటే వాళ్ళు మహాభివృద్ధి చెందుతారు. మహాభివృద్ధి చెందుతారండి. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఉన్నత స్థితిలో నిలబెడతాడు. దేవుడు వారిని గొప్ప స్థితిలో నిలబెడతాడు. గొప్ప స్థితి అని అంటే మీరు అనుకోవచ్చు బాగా కోట్ల సంపాదన వచ్చి పట్టమా, కాదండి. వారు ఏదైతే కలిగి ఉన్నారో, వారి కుటుంబంలో ఏదైతే కలిగి ఉన్నారో, ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, నలుదిక్కుల సమాధానం, ఆరోగ్యం కలిగి ఉంటారు. హల్లెలూయా. అన్నిటికంటే మించి వారి జీవితాన్ని పరిశుద్ధంగా కలిగి ఉంటారు, నిజ దేవుణ్ణి కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. ఏమంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేముంది? ఏముందండి? విస్తారమైన ఆస్తి సంపద ఏమంటే కలిగి నెమ్మది లేకుండా ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఉందండి? ఆస్తి కోట్ల ఐశ్వర్యం కలిగి జీవితంలో నెమ్మది కనుక లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? కానీ యేసు ప్రభువుని ఆరాధించేవారు, ఆయనను మాత్రమే ఆరాధించే వారి కుటుంబంలో నెమ్మది, సమాధానము, సంతోషము ఆ కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునిని మాత్రమే ఆరాధించే వారి జీవితంలో సమస్తాన్ని జయించే విధంగా దేవుడు చేస్తాడండి. అన్ని జయిస్తారు. లోకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, శోధనను జయిస్తారు. ఎందుకంటే వీరి ఆశ్రయము, వీరి ఆధారము దేవుడై ఉంటారు కాబట్టి. హల్లెలూయా. మనం ఆయనను మాత్రమే ఆరాధించాలి.
దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని గూర్చి ఆలోచించినా, ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువగా అది నీ ఉద్యోగం, ఏదైనా నీ బిడ్డలైనప్పటికీ, చివరికి నీవే అయినప్పటికీ దేవుని కంటే ఎక్కువగా చూస్తే అది విగ్రహారాధన అవుతుంది. తెలుసా? నన్ను ప్రేమించేవాడు లేదా నన్ను వెంబడించేవాడు, యేసయ్య అంటాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలని అంటాడు. సండే స్కూల్ పంపించు. సిలువను ఎత్తుకొని నన్ను ఏమన్నాడు? నన్ను వెంబడి తన్ను తాను ఉపేక్షించుకొని అంటాడు. లోకాసు వార్తలోన ఆ మాట ఎవరైనా చూడండి, మత్తయి సువార్తలో కానీ లోకాసులో తన్ను తాను ఉపేక్షించుకొని. లోకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. అమ్మా, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూశారండి? శిష్యుడు అవ్వాలంటే సమస్తాన్ని ఏం చేయాలంట? చివరికి తన ప్రాణాన్ని కూడా ద్వేషించాలి. మీకు అర్థమవుతుందా శిష్యులకు ఇచ్చిన కొలమానం ఎంతో? దేవునిని మాత్రమే ఆరాధించే వ్యక్తి తనను తాను ఎప్పుడు ప్రేమించుకోడండి. తన సుఖాన్ని ఎప్పుడు, తన యొక్క సంతోషాన్ని ఎప్పుడు ఆయన దాని గురించి ఆలోచించాడు. దేవునికి సంతోషం ఇచ్చేదేంది? దేవుణ్ణి మహిమపరిచేదేంది? హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా అన్నాడు యేసు ప్రభు గురించి. మన యందు తండ్రి ఆనందిస్తున్నాడా? మన క్రియలను బట్టి. ఒకటి, మనము దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తే మనం ఆ స్థాయికి వెళ్తామండి. హల్లెలూయా. ఆ స్థాయికి మనం వెళ్తాం. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. దేవుణ్ణి మాత్రమే కనుక నువ్వు ఆరాధిస్తే నువ్వు సమస్తాన్ని జయించే శక్తిని నీకు దేవుడు ఇస్తాడని. యవనస్తులు అడగొచ్చు, ఈ పాపాన్ని లేకపోతే ఈ ఆకర్షణను జయించాలని ఏం చేయాలని? ఒకటే రీజన్, నువ్వు దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి ప్రేమించు. ఆటోమేటిక్గా అన్నీ నీకు వ్యర్థముగా, అసహ్యంగా కనబడతాయి. హల్లెలూయా. నిజమండి, నిజముగా దేవుణ్ణి ప్రేమించి ఆయన పాదాల దగ్గర గడుపు ఒక గంట. ఏదైతే నిన్ను పాపం వైపు నడిపిస్తుందో, ప్రేరేపించి అది నిన్ను బందీగా చేస్తుందో, అదంతా నీకు అసహ్యంగా కనపడుతుంది, రోతగా కనపడుతుంది. తెలుసా నీకు? ఆయన ఆరాధించే స్థాయికి మనం వెళ్ళాలి. అంతకంటే ముఖ్యమైన మాట, ఆయనను మాత్రమే ఆరాధించే స్థాయికి మనం ఎదగాలండి. హల్లెలూయా. అయితే దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తే ప్రియ దేవుని సంగమా, పరలోక మహిమను భూమి మీదకి మనం తీసుకొని వస్తాం. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఉదాహరణకి మనం లేఖనాల నుంచి కనుక మనం ధ్యానం చేస్తే, ఎస్తేరు గ్రంథం తీయండి అందరూ. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎవరైనా 2వ వచనం నుంచి చదవండి. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు నుండగా. చూశారండి? మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు నుండగా రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి.
ఏలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటను ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. ఇప్పుడు బైబిల్ మూసేసి నా వైపు చూడండి అందరి శ్రద్ధగా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మొర్దెకై అనేటటువంటి ఒక వ్యక్తి, ఇతడు యూదుడు. ఎవరైనా యూదుడు. వాళ్ళు ఉన్నది బబులోను దేశంలో చెరపట్టబడి బానిసలుగా వెళ్ళారు. ఎలా వెళ్ళారండి? ఇశ్రాయేలు దేశంలో నుండి నెబుకద్నెజర్ రాజు పరిపాలిస్తున్నటువంటి 17వ ఏట అనుకుంటా, వాళ్ళు ఏం చేశారంటే నెబుకద్నెజర్ రాజు చేత ఆ యొక్క బబులోను దేశానికి చెరపట్టబడ్డారు. బబులోను దేశానికి బానిసలుగా వచ్చారు. బబులోను దేశంలో బానిసలుగా రాగానే అక్కడ నెబుకద్నెజర్ రాజు వెళ్ళారు. ఆ తర్వాత అతని కుమారుడు బెల్షస్సరు రాజు 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత దర్యావేషు రాజు కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు. ఏమండి? ఆ తర్వాత అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్నాడు. ఎవరు అంటే నెబుకద్నెజర్ రాజు కాలంలో. ఆ తర్వాత పెడుతుంది అక్కడ పెట్టలేము, వచ్చిందే లేదు. అహష్వేరోషు రాజు నెబుకద్నెజర్ రాజు ఏలాడు. ఆ తర్వాత ఏమిస్తున్నారు మీరు? ఆ తర్వాత బెల్షస్సర్ రాజు ఏలాడు. బెల్షస్సర్ రాజు తర్వాత దర్యావేషు రాజు ఏలాడు. మొదటికి ఎవరు? అట్లా చూస్తారు ఏంటండి? మొదటికి ఎవరు తీసుకొచ్చారేమని? నెబుకద్నెజర్. అందరు చెప్పండి అమ్మా. నెబుకద్నెజర్. ఆయన కుమారుడు బెల్షస్సర్. చెప్పండి. సతీష్ సాంబయ్య సంతోషం అంటే వస్తాయి కానీ ఎంత కఠినమైన పదాలు బాబా, అంతేనా? మూడవదిగా ఎవరు? దర్యావేషు. మూడవది ఎవరు? దర్యావేషు కొన్ని సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత దర్యావేషు తర్వాత కోరేష్ అనుకుంటా. ఆ తర్వాత అహష్వేరోషు, లేకపోతే కోరేషు అలాగే అహష్వేరోషు అయినా ఏలుతూ ఉండవచ్చు. అయితే ఈ అహష్వేరోషు రాజు కాలంలో రాజు గుమ్మము ఎదుట ద్వారపాలకుడుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి మొర్దెకై. ద్వారపాలకుడుగా. ఇప్పుడు మన భాషలో మామూలుగా ఏమంటారు? వాచ్మెన్ అంటారా అమ్మా? పరధ్యానంలో ఉండకండి, ఇట్లుండండి. ఏమంటారు? వాచ్మెన్ కానీ సెక్యూరిటీ గార్డ్ కానీ. అక్కడేంది? ద్వారపాలకుడుగా. ఆ ద్వారం దగ్గర కూర్చునేవాడు. ఆ సమయంలో ఏమైందంటే ఒక దినాన ఏమైందంటే రాజుని చంపుదామని 2 వ్యక్తులు, బిగ్తాను తెరేషు. చెప్పండి. బిగ్తాను తెరేషు అనేటటువంటి 2 వ్యక్తులు ఆలోచన చేశారు. ఏమనంటే రాజును మనం చంపుదాం అనుకున్నాడు. రాజును చంపుదామని ఆలోచన చేస్తున్న సమయంలో ఈ విషయం ఎలా తెలిసిందో మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై ఏం చేశాడంటే ఎస్తేరుకి తెలియజేశాడు. అక్కడ ఉన్నటువంటి రాణిగారికి తెలియజేశాడు. ఈ విషయం రాజుగారికి తెలియజేయగా రాజుగారు విచారించాడు, ఇది నిజమా అబద్ధమా అని. విచారించగానే అది నిజమని తేలింది. వారిద్దరిని చంపేశాడు, ఉరి తీయించాడు. బిగ్తాను తెరేషు.
ఈ విషయం రాజ్య సమాచార గ్రంథం అని ఏం చేశారంటే, రాజు మీద కుట్ర పొందుతున్నటువంటి, చంపాలని ప్రయత్నిస్తున్న ఇద్దరి పేరు మీద ఇగో మొర్దెకై అనే పేరు రాసి ఇతని వల్లనే రాజు రక్షింపబడ్డాడని మొత్తానికి రాజ్య సమాచార గ్రంథంలో రాసి పక్కన పడేశారు. వాస్తవంగా బహుమతి ఎప్పటి ఇవ్వాలి కానీ మర్చిపోయారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఎవరైనా ఒక ధనవంతుని పిల్లల్ని ఎవరైనా కాపాడితే ఆ ధనవంతులు అయ్యో నా కొడుకును కాపాడావని కృతజ్ఞతకు ఏదో ఒక కానికిస్తారా ఇవాళ చెప్పండి? స్పందించాలి. మీరు ఇస్తారా ఇవాళ? ఇస్తారు. మా కొడుకును కాపాడేది ఆయన ఇగో ఇది లేకపోతే ఇదిగో మా కంపెనీలు ఉన్నాయి ఏదో ఒక పని ఇస్తారా, నువ్వు చేయబోయిన పనులు ఉన్నంటారు కృతజ్ఞత. మొర్దెకైకి ఏమీ ఇవ్వలేదు, అలా పక్కన పడేశారు. మొర్దెకై తన పని తాను చేసుకుంటున్నారు. అది అయిపోయిన తర్వాత రాజు ఏం చేశాడు, సరే ఇలా జరుగుతుంది గానో ఏమో తెలియదు కానీ రాజు తర్వాత రాజు అంతటిగా ఒక వ్యక్తి ఉండాలని చేసి ఏం చేశాడంటే, హామాను అనేటటువంటి వ్యక్తిని తనున్న పదవి నుంచి కొంచెం పెంచి ఒక ప్రధాన మంత్రిగా ఆ స్థాయికి తీసుకొని వచ్చి రాజు పక్కన కూర్చోబెట్టాడు. హల్లెలూయా. బాగానే ఉంది. హామాను వెళ్తున్నాడు, కూర్చున్నాడు, రాజ్యంలో ఉన్న విషయాలన్నీ చూసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. బాగానే ఉంది. హామానేం పట్టించుకోలేదు. ఒక దినాన్ని ఏమైందంటే, ఈ మొర్దెకై తోటి పని చేసే సహచరులు ఉంటారు కదా, డ్యూటీ చేసేటప్పుడు ఒకలే కాదు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే హామాను వచ్చినప్పుడు వంగి నమస్కారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వంగి నమస్కారం చేస్తున్నారు. ఈ విషయం 2 నెలలు చూశారు. ఎవరు? ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అడిగారు, మొర్దెకై మేము హామాను లాగానే వంగి నమస్కారం చేస్తున్నాము కదా, నీవెందుకు వంగి నమస్కారం చేయట్లేదంటే ఆయన ఏం చెప్పాడంటే, నాకు పెద్ద అభ్యంతరం ఏం లేదండి, నేను గౌరవిస్తా హామాన్ని, అధికారిని నేను రెస్పెక్ట్ చేస్తా, గౌరవిస్తాను, కానీ మేము యూదులము కాబట్టి మేము వంగొద్దు, నమస్కారం చేయొద్దు, ఆరాధించొద్దు అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. యూదులు దేవునికి మాత్రమే నమస్కారం చేస్తారు, దేవునికి మాత్రమే వంగుతారు, దేవునికి మాత్రమే సాగిల పడతారు, కానీ ఏ మనుషుని ఎదుట వంగరు, సాగిల పడరు, నమస్కారం చేయరు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? అయితే ఇక్కడ ఒక మాట 4వ వచనం చదవండమ్మా. 3వ వచనం అధ్యాయము 4వ వచనం కదా. ఈ ప్రకారము వారు ప్రతిదినము వచ్చినను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని. చూసారా అండి, సమస్య ప్రారంభమైంది. ఇప్పుడు వీళ్ళకి ఏ పని అండి? వీళ్ళ పని వీళ్ళు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు డ్యూటీ వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు వంగుతున్నారు, నమస్కారం చేస్తున్నారు, ఇతడు వంగట్ల నమస్కారం చేయట్లా, ఇతను మనస్సాక్షి ఒకటి ఉంది, ఇతడు నియమం ఒకటి ఉంది. ఏమండి? అతను డ్యూటీ నమ్మకంగా చేస్తున్నాడు. చూసారా అట్లా పొలాలు పెట్టేశారు. కొంతమంది ఏమండి, మనతోటి వాళ్ళే, మన సహచరులే, మనతో పని చేసేవారే మనల్ని ఎలా విరిగించాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది దురాత్మ. ఇది దురాత్మ. అసలు ఇది నెరవేర్చబడుద్దో లేదో చూద్దామన్నారు. అసలు ఇది జరుగుద్దో జరగదో చూద్దామని ఏం చేశాడు? ఈ విషయాన్ని ఎవరికి చెప్పారండి? ఎవరికి చెప్పారు? హామానుకు చెప్పారు. హామానైనా మన లైట్కి తీసుకోవచ్చు కదా. ఏదైనా ఏం చేశాడు తెలుసా? హామాన్ ఏమంటున్నాడు చూడండి. 5వ వచనం చదవండి అమ్మా. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపం. చూశారండి, ఇన్ని నెలలు లేదు కానీ ఈ పక్కన వ్యక్తులు ఎప్పుడైతే మొర్దెకై గురించి సారీ చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు, ఇదిగో హామాన్ గారు సార్ మేము వంగుతున్నాం, నమస్కారం, ఇదిగో చూడు ఆయన యూదుడు అంట, ఆయనకు రెస్పెక్టే లేదు నువ్వంటే. ఇప్పుడు లోపల కపటం ఉంచుకొని వచ్చి కాళ్ళు పట్టుకుంటే రెస్పెక్ట్ చేసినట్ట అండి? మీరు చెప్పండి. లోపల విషయం ఉంచుకొని పైకి మాత్రం మంచి వందనాలు చెప్తే అది రెస్పెక్ట్ ఇచ్చినట్లా? చాలా యథార్థపరుడు అండి మొర్దెకై, చాలా భక్తిపరుడు మొర్దెకై, చాలా పరిశుద్ధుడు మొర్దెకై, నీతి కలిగిన వాడు,
జాలి కలిగిన మనస్సు కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద కొండెములు చెప్పగానే ఒకరోజు చూశారు, నిజమే చూద్దామని ఇలా వస్తున్నాడు పాప. రాగానే వీళ్ళు ఒప్పుతున్నారు, నమస్కారం చేస్తున్నారు, కానీ ఏమండి అక్కడే ఉంచాం తర్వాత. కానీ ఈ మొత్తగా మాత్రం ఉన్నట్లేదు, నమస్కారం చేయట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, హామానికి పిచ్చి కోపం వచ్చింది. ఏంటి, రాజు తర్వాత నేనే రాజు, నాకు నమస్కారం చేయడా అనేం ఆలోచించాడు తెలుసా? 6వ మొద్దకై ప్రాణము మాత్రము తీయుట ఎంచి ఎంక్వైరీ చేశాడా? హల్లెలూయా. హామాన్ అధికారం ఉంది కండి, అధికారం ఉంది కదా. ఈ దినాల్లో చూడండి, అధికారం ఉందని చాలా మంది అన్యాయంగా దేవుని బిడ్డల్ని హింసిస్తున్నారు. అన్యాయంగా వారికి తెలుసు అది అన్యాయం అని, అది పాపం అని తెలుసు, కానీ వీళ్ళకి అధికారం ఉంది కదా, ఒక సరదా వీళ్ళకి. మనం ఎవరైనా దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మనకు దేవుడు ఏదైనా గొప్పదే కానీ చిన్నదే కానీ ఏదైనా ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని మనం న్యాయంగా ఉపయోగించాలి. హల్లెలూయా. అది న్యాయంగా మనం ఉపయోగించాలి. దేవుడు తూచినప్పుడు ఈ వ్యక్తి సరిగా ప్రవర్తించాడనే విధంగా మన అధికారాన్ని మనం ఉపయోగించాలి. దుర్వినియోగపరచకూడదు, కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఏమండి, నాకుగా పెత్తనం ఉంది కదా, నేను ఇంట్లో పెద్దదాన్ని కదా, పెద్దోని కదా, ఇక నేను అది కదా, నాకు అథారిటీ ఉంది, కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదండి. పాస్టర్ గారు నాకు ఇదిగో ఈ బాధ్యత అప్పగించాడే, నువ్వు ఇక్కడ కూర్చోని అనకూడదు. అయ్యగారు నాకు ఇచ్చారా ఈ పదవి అనకూడదు. సహృదయం, ఏక మనస్సు, ఏక ఆత్మ. హల్లెలూయా. ఎవరు? దేవుని ఎదుట నిన్ను పరీక్షించినప్పుడు, నన్ను పరీక్షించినప్పుడు మనం న్యాయబద్ధంగా కనబడాలి దేవుడికి. హల్లెలూయా. హామాన్ ఏం చేశాడు తెలుసా? అంత ఎంక్వైరీ చేయించాడు. ఈ మొర్దెకై చంపడం స్వల్ప విషయం రా. అసలు మొర్దెకై యొక్క స్వజనులు ఎవరు? యూదులు అంటున్నారుగా. 127 సంస్థానములన్నీ చూపించాడండి. మీరు జాగ్రత్తగా గమనించాలి. 127 సంస్థానములు, అందులో మన భారతదేశం కూడా ఉంది. హల్లెలూయా. మన భారతదేశంలో ఉన్న యూదులకు కూడా పత్రికలు పంపించేశాడండి. ఆ రోజు వెళ్ళి రాజా ఇదిగో ఏమంటున్నా, మీరే చదవండి, నేను చెప్తాను కదా, మీరు చదవండి. 8వ వచనం చదవండి. రాజుతో చెప్తున్నాడు ఏమని? ఈ రాజ్య సంస్థానములు. ఎన్ని సంస్థానములు అంటే చెప్పాలి? ఎన్ని? 127. ఎక్కడుంది ఆ మాట? మొదటి వచనం చదవండి. మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి. హిందూ దేశం అంటే ఏందనుకుంటున్నారు మీరు? భారతదేశం, ఇండియా. ఇంగ్లీష్ లో ఇండియా అని ఉంటది. 2 సార్లు ఇండియా అని బైబిల్, ఇదే ఎస్తేరు గ్రంథంలో దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అంటే ఎంత సంతోషం. మన పేరు కూడా ఉంది, మన దేశం పేరు. ఆ హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఎన్నండి? 100. మీరు చెప్పండి రా, ఎవరు వస్తుందా? 127. ఇప్పుడు 8వ వచనం చదవండి, 3వ అధ్యాయము. అహష్వేరోషుతో చెప్పినది మనగా రాజ్య సంస్థానములన్నిటి యందు. ఆహా. కారు కాబట్టి వారిని ఉండనిచ్చిన రాజులకు ఏమండి ఈ రోజు వచ్చామా అని చెప్పాలా? యూదులు ఎప్పటి నుంచి ఉన్నారు? ఆ బబులోను దేశంలో. నెబుకద్నెజర్ రాజు 7వ సంవత్సరం అతను పరిపాలిస్తున్న కాలంలో వీళ్ళని చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. ఏమండి
అప్పటి నుంచి ఇతను 4వ రాజు. ఎవరు? అహష్వేరోషు. అతని దగ్గర అధికారిగా ఉన్నాయన హామాను. ఆయన చెప్తున్నాడు హామాను యూదుల గురించి. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవట. నిజమా అండి? ఏమండి? మందిరంలో ఫోన్ మాట్లాడదు నాన్న, బయటికి వెళ్ళాలి. ఫోన్ మాట్లాడు. కొత్తగా చేరిన వ్యక్తి. ఓకే, సరేనా? హల్లెలూయా. చూడండి ఒకసారి, ఇతను చెప్పే మాట నిజమా అబద్ధమా అండి? ఒకసారి ఆలోచించండి. రాజు యొక్క ఆజ్ఞలను గైకొన్నవారు కాదు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. అరే, ఇప్పుడు రాజు ఆజ్ఞను పాటించినోడైతే మొదటిగా ఎందుకు అంత నమ్మకంగా పనిచేస్తారు మీరు చెప్పండి? ఎంత నమ్మకంగా ఉద్యోగం అంటే, ఇతను కాళ్ళు మొక్కలేదని బాధ, హామాను బాధ. ఇతను చెప్పినట్లుగా వినలేదని, ఇతనికి వంగలేదని, నమస్కారం చేయలేదని ఇతని యొక్క బాధ. రాజు ఏమన్నాడు తెలుసా? సరే నీ ఇష్టమయ్యా, ఇదిగో తీసుకో, రాజు ధనం ఉంది కదా, అది తీసుకొని వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లు చేయని రాజు సంతకం చేసి రాజు ఉంగరంతో ముద్రించాడు. ముద్రించగానే 127 సంస్థానములకు పంపించాడండి, పత్రికలు పంపించాడు. ఏం చేశాడు తెలుసా? 13వ వచనం చదవండమ్మా. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, చూడండి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి. ఇది ఎప్పుడు ఆజ్ఞాపించాడు తెలుసా? 12వ వచనం చదువురా. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగానులు పిలువబడి. అంటే మొదటి నెల, ఆ సంవత్సరం మొదటి నెల 13వ దినం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జనవరి 13వ తారీఖున వ్రాతగామును పిలిపించి రాయించాడు. ఏమని రాయించాడు తెలుసా? ఫలాని నెల, ఏది? 12వ నెల 13వ తారీఖు. మీకు అర్థమైందా అండి? జనవరి 13వ తారీఖు రాయిస్తున్నాడు యూదులందరూ. 127 సంస్థానములు దేశంలో ఉన్న యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపివేయండి జనవరి 13వ తారీఖు ఒక ఆజ్ఞ రిలీజ్ చేసి దాన్ని గుర్రముల మీద, రథముల మీద, పనివారి మీద పంపించేశాడు మనోడు. ఎప్పటి వరకు చంపాలి? ఏ రోజు చంపాలి? డిసెంబరు 13వ తారీఖు. ఏ రోజు? ఆధార్ అంటే 12వ నెల 13వ తారీఖు. మన భాషలో చెప్పాలంటే డిసెంబర్ 13వ తారీఖు ఒకే రోజు, ఒకే సమయానికి ఆయా దేశంలో ఉన్నటువంటి అధికారులు ఒకే దినాన యూదులందరినీ చంపేయడానికి ఆజ్ఞనిచ్చాడు. మీరు చెప్పండి, దేనికి ఆజ్ఞ బయలుదేరింది? ఎస్, మొర్దెకై వంగకయు నమస్కరింపకుండా కారణాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, నీవు సాతానుడికి లొంగిపోకుండా నీ విశ్వాస జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని నువ్వు సరిగా ఉంచుకోవటాన్ని బట్టి, నమ్మకంగా ఉంచుకోవటాన్ని బట్టి నీకు కొన్ని శ్రమలు కలగవచ్చు, కొన్ని నిందలు కలగవచ్చు, కొన్ని హేళన కలగవచ్చు. నీ ఇంటి వారిని నిన్ను దూషించవచ్చు, ద్వేషించవచ్చు. కానీ నీవు మాత్రం సాతానుడి యొక్క క్రియలకు నీవు లొంగిపోకూడదు, వాటిని నువ్వు అనుసరించకూడదు. హల్లెలూయా. వాటిని లోబడకూడదండి. శ్రమ వస్తుంది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి? ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎన్ని దినములు అంటండి? 10 దినములు శ్రమ కలుగును. హల్లెలూయా. యేసు ఏమంటున్నాడు తెలుసా? మీలో కొందరినంతా సాతానుడు ఏం చేస్తాడంట? శోధిస్తాడంట.
శోధిస్తాడు. 10 దినములు ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుద్దంట. నేను దాదాపుగా ప్రభువుని నమ్ముకున్నాక 10 సంవత్సరాలు నేను శ్రమ పెట్టబడు. 10 సంవత్సరాలు అంటే కంటిన్యూ కాదు, ఒక శ్రమ నాకు ఉండేది. ఏంటి? నేను దేవుని మందిరానికి వెళ్ళడానికి, దేవుని సేవ చేయడానికి, లేదా దేవుని యొక్క ధైర్యముగా ఆదివారం మందిరానికి వెళ్ళడానికి నాకు ఆటంకం ఉండేది. ఇంట్లో నుంచి, గ్రామంలో నుంచి కూడా ఆటంకం ఉండేది. మా ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ దినాల్లో చాలా శ్రమ పెట్టబడ్డాం మేము. ఒక 7 మంది రక్షింపబడ్డాము. ఏమండి? ఎంతమంది? 7 మంది రక్షింపబడితే 3 మేము ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాము, 4 విశ్వాసులుగా ఉంటున్నారు ఆయా స్థలాల్లో వివాహాలే. ఈ 7 మందిలో మేము 3 ఈ 3 కూడా చాలా శ్రమలు అనుభవించారు. వాళ్ళు శ్రమలకు తట్టుకోలేక రాజీ పడిపోయారు. విశ్వాస జీవితాన్ని పడుతూ లేస్తూ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు దేవుడి కృపను బట్టి. హల్లెలూయా. కానీ మేము 3 మాత్రం దేవుడి కృపను బట్టి దేవుని యొక్క కృపలో పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం. హల్లెలూయా. 10 దినములు శ్రమ కలుగుతుంది, కానీ మరణము వరకు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? జీవ కిరీటం. హల్లెలూయా. మనము చిన్న శ్రమ కలగానే వాడెవడు తిడతాడనగానే ఇప్పుడే భయపడిపోయి మన ప్రార్థన జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టేస్తాం, భయపడి దాక్కుంటాం. ఈరోజు నువ్వు దాక్కోవచ్చు మరణానికి. జీవితంలో ఎప్పుడైనా చనిపోవాల్సిన రోజు వస్తుందా రాదా? లేకపోతే నీకేమన్నా సపరేట్ ఉంటుందా? ఎప్పుడైనా చనిపోవాల్సిందే, అవునా కాదా? కానీ మన చావు మన కిందితనం వారికి సాక్ష్యంగా ఉండే విధంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉండాలి? మన చావు మన కిందితనం అంటే మన తర్వాత వచ్చే తరం వారికి సాక్ష్యంగా ఉండాలి. వాళ్ళ విశ్వాసాన్ని పురుకొల్పేదిగా, బలపరిచేదిగా ఉండాలి. హల్లెలూయా. జాన్ నాక్స్ అనేటటువంటి దైవజనుడు ఉంటా. నేను చదివి ఒక బుక్కు. అతడి తండ్రి గారు ఒక రాజు. అతడి తండ్రి ఇతడు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమైందో తెలియదు, కానీ యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. ఆ విషయం ఇంటికి వచ్చి భక్తి చేస్తుంటే ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న రాజు కదా, నువ్వు ఇలా ఎందుకు నువ్వు నమ్ముకున్నావు అనేసి అతను వెళ్ళివేశాడు, ఇంట్లో నుంచి పంపించేశాడు. అతడు వెళ్ళిపోయాడు. ఆ దేశం నుంచి వెళ్ళిపోయి ఏమండి ఒక గుహలో, అడవిలో ఒక గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. రాత్రి అయింది, ఆ రోజు రాత్రి అయింది. ఆ గుహ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు. రాత్రి ప్రయాణం చేసి అడవిలో సహజంగా జంతువులు, మృగాలు రాత్రి వాటి ఆహారాన్ని తీసుకుంటాయి. కీర్తన గ్రంథంలో ఉంటుంది, దేవుడు అంటాడు రాత్రి వాటికి భోజనం పెడతాడంట దేవుడు జంతువులకి, క్రూర మృగాలు. పగులు ఏం చేస్తాయంటే వాటి గుహల్లో, వాటి మరుగు స్థానాల్లో అవి రెస్ట్ తీసుకుంటాయి, పడుకుంటాయి, అవునా కాదా? కానీ మనోడు ఎప్పుడు వెళ్ళాడు గుహలోనికి? చలి పెడుతుందని రాత్రి వెళ్ళిపోయాడు. అప్పుడు సింహం లేదు, వెళ్ళిపోయింది. తెల్లవారుజామున వచ్చేసరికి అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. అనేది నిజంగా జరిగే సంగతి. సింహం వచ్చి గుహలో చూడగానే ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వెలుగు ఉంది. అదేం చేసింది తెలుసా? ఆ బయట పడుకొని ఉంది. ఆయన ప్రార్థన అయిపోయి తెల్లవారిని బయటకు వచ్చి చూసి ఇటు వచ్చేసరికి సింహం ఉంది. ఆయన సైలెంట్గా ఇటు వచ్చేసరికి ఆ సింహం లోపలికి వెళ్ళింది. హల్లెలూయా. ఎంత గొప్ప తెలుసా అంటే ప్రార్థన శక్తి. ఏం చేయాలో అర్థం కాదు. అడవిలో ఉంటున్నాడు, అతను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక దినాన అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ చెట్లు వెళ్తే ఈ ఊర్లోకి వెళ్ళాలి కదా, ప్రయాణం చేస్తూ వెళ్ళగానే ఆ ఊర్లో పొలాల్లోనే వారానికి ఒక వ్యక్తినైనా చంపుద్దంట ఎలుగుబంటి. ఏంటంటే వారానికి. అందుకే ఆ పొలాల్లోకి వెళ్తే 100 మందిగా వెళ్తారు, 50 మందిగా కలిసి వెళ్తారు, సింగిల్గా వెళ్ళరు ఎప్పుడు కూడా. వీళ్ళు పొలం పనులు చేస్తున్నారు. ఆ వ్యక్తి అడవిలో నుంచి, ఆ పొలంలో నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తి, ఈ పాస్టర్ గారు నడుచుకుంటూ వస్తుంటే ఏం జరిగింది తెలుసా అండి? ఒక్కడే వస్తున్నాడు. ఈ గుడ్డెలుగు పరిగెత్తుకుంటూ అతన్ని చంపుదామని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమి ఇంత శబ్దం అవుతుందని దైవజనుడు ఇలా తిరిగి చూశానంట. దేవుని విశ్వాసం. అక్కడ ఉన్న ఊరోళ్ళు, పొలంలో పనిచేసే వాళ్ళందరూ చూస్తున్నారు.
ఈడెవడు కొత్తరా, ఈడు చచ్చిపోయాడు దాని చేతులు అనుకుంటా. ఈ వ్యక్తి ఇలా వెనక్కి తిరిగి చూడగానే స్పీడ్గా వచ్చిన గుడ్డెలు చాలా ఎత్తుగా పెద్దగా ఉన్నది. ఒక్కసారిగా రెండు కాళ్ళ మీద ఇలా వచ్చి అతని ఎదుట ఇలా రెండు చేతులు ఎత్తి కాముగా వెళ్ళిపోయిందంట. దేవుడి స్తోత్రం. ఈ సంఘటన చూసిన వారిలో దాదాపుగా 11 మంది రక్షింపబడి ఆయనతో పాటు సేవలో తిరిగారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇతనికి శ్రమ కలిగింది. తండ్రి ఎలగొట్టాడు ఇంట్లో నుంచి. మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ బంగారు షాపులు ఉన్నాయి. ఇది 2007లో 2008లో జరిగిన సంఘటన. నాకు అతను పరిచయమైంది 2009లో. అతను రక్షింపబడిన కొత్తలో వాళ్ళ నాన్నగారు ఎలగొట్టేశాడు ఆంధ్రాలో. తక్కువ కులస్తులు దేవుని నమ్ముకుంటే అయినా మనకి ఇంత ఆస్తి ఉంది, ఇన్ని కోట్లు ఉన్నాయి, బంగారం షాపులు 3-4 ఉన్నాయి. ఏం యేసుప్రభు అన్నాడు ఎలగొడితే. మీకు విషయం తెలుసా? 14-15 సంవత్సరాల వయసు, మహా అంటే 16 సంవత్సరాలు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. ఆ వ్యక్తి కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు రైల్వే స్టేషన్ మీద. ఆ రాత్రంతా రైల్వే స్టేషన్లో పడుకున్నాడు. సుకుమారి లక్షల విలువ చేసే డబుల్ కాట్ మీద 9 బెడ్రూమ్స్ ఉంటాయంట ఒక ఏరియాలో. ఆ పడుకునే వ్యక్తి ఒకసారి ప్లాట్ఫామ్ మీద పడుకొని దోమలు ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తూ అలానైనా సహించాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలే. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా పిలుద్దామా? వెళ్ళిపోయాడు. ఒక క్యాంపస్లో ఒక చర్చి స్థలం జరిగి అలా వెళ్ళిపోయి అలా కష్టాలు శ్రమలు పడుతూ వాళ్ళ నాన్నగారు మాత్రం పొరపాటున ఇంటికి రానివ్వట్లే. వాళ్ళ అన్న ఎలగొట్టేశాడు. చివరికి బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యారు. అలా వాక్యం తెలుసుకొని ఎదుగుతూ ఉన్న సమయంలో ఏమండి ఒక దినానికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న కూడా రక్షింపబడ్డారు ఇక్కడ ద్వారా. హల్లెలూయా. శ్రమలు కలుగుతాయి. చాలా మంది అనుకుంటాం మనం యేసు ప్రభువుని నమ్మితే ఏ కష్టం ఉండదండి, ఏ బాధ ఉండదు. నిజమే, ఉండదు. కానీ క్రీస్తు నిమిత్తం కొన్ని కష్టాలు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్ రాకముందు పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారండి. ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు, వస్తారు, మార్క్స్ తింటారు, ఎంజాయ్ ఏదో కామన్గా చదువుతారు. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ పేపర్ రిలీజ్ అయిద్దో 1 నెల ముందు నుంచి అలాగే నిద్ర ఉండదు. శ్రమ స్టార్ట్ అయిందా కాలేదా? ఎందుకోసమని ఆ పరీక్షలో పాస్ అయితేనే మరొక స్థితికి. క్రీస్తు నిమిత్తం హింస ఎందుకు కలుగుతుందో తెలుసా? మనకి మన స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగటానికి. చెప్పండి కొట్టి ప్రభువుని భయపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలో కనుక నీవు నేను మనము నిలుచొని ఉంటే మన పొజిషన్ దేవుడు హై చేస్తాడు. మన స్థితిని దేవుడు పెంచుతాడు. మన ఆశీర్వాదాన్ని దేవుడు పెంచుతాడు. మన ఘనతని దేవుడు పెంచుతాడు. హల్లెలూయా. ఇది తెలియక మనం ఏం చేద్దాం? ఓ మా మామగారు తిడుతున్నారు, మా అమ్మ తిడుతుంది, మా అమ్మ తిడుతుందని ఏం చేద్దాం? మనం దేవుడిని విడిచిపెడతాం, సల్లగిలిపోతాడు. మళ్ళీ కొంతకాలానికి శ్రమ వస్తుంది. ఎవరేమనుకున్నాగా నేను చర్చికి వెళ్తాను, మళ్ళీ వెళ్తాను. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి. అవునా కాదు? మళ్ళా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుందండి శ్రమ. దేవుని కృపలో మేము నిలిచి ఉన్నాం. ఎన్నో రోజులు అన్నం అలా పడుకునేవా, నిద్ర లేని రాత్రులు గడిపాడు. మేము ఓర్చుకున్న దేవుడు కృపనిచ్చాడు కాబట్టి దేవుడు ఒక పొజిషన్లో దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఒక్కొక్క పొజిషన్, ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క శ్రమ వస్తుందండి. ఇక శ్రమలు అయిపోయినాయి అనడానికి లేదు. మా జీవితంలో, మీ జీవితంలో ఏ దైవజనుడైనా ఏ దైవజనురాలైనా వాళ్ళున్న స్థితిని బట్టి కొన్ని శ్రమలు కలుగుతాయి. ఎందుకో తెలుసా? క్రీస్తుని బట్టి కలుగుతాయి. ఆ శ్రమలో నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకొక పొజిషన్ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. యోబుకు శ్రమ కలిగిందా కలగలేదా? చెప్పండి. వాళ్ళ ఆవిడ దేవుడు దాన్ని వెళ్ళిపోయింది, కానీ యోబు వెళ్ళాడా? స్నేహితులు కూడా దూషించాడు, కానీ యోబు దూషించాడా దేవుణ్ణి? నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మొదటి దాన్ని మించి 2 అంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నీవు అనుకుంటావు నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, నేను చర్చికి వెళ్ళాం, అసలు నేను ప్రార్థన చేయనియాల నాకే లేదు. అప్పుడే నువ్వు దేవుడికి దగ్గర కావాలి.
అప్పుడే నువ్వు మందిరానికి ఇంకా దగ్గర కావాలి, అప్పుడే దేవుని సేవకు ఇంకా దగ్గర కావాలి. ఏం జరుగుతుందో తెలుసా? 10 దినముల తర్వాత లేదా కొద్ది దినముల తర్వాత దేవుడు ఆయన యొక్క ఘనతను మనకిస్తానండి. హల్లెలూయా. మొర్దెకైకి ఎన్ని దినాలు శ్రమ కలిగింది? రోజు శ్రమే. భయపడిపోయాడు. మొర్దెకై ఒక్కడు చనిపోతే పెద్దగా పట్టించుకోడు, కానీ హామాన్ ఏం చేశాడు తెలుసా? మొర్దెకై వంశస్థులు ఎవరంటే యూదా వంశం లేకుండా చేద్దామని సాతానుడు హామాన్ని ప్రేరేపించాడు. యూదా వంశం, ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా దూరదృష్టి కలిగి ఉంటాడు. మనం ఏంటంటే కాళ్ళ ముందు చూస్తాం, రేపేం జరుగుతుంది అనేది మనకు తెలియదు, ఇప్పుడు ఇమీడియట్లీ జరగాలి. కానీ సాతానుడు ఏం చూస్తాడు? ఫ్యూచర్ చూస్తాడు. నేను దేవుని దగ్గర ఉన్న వ్యక్తి కదా, వాడి జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉంది. హల్లెలూయా. చాలా జ్ఞానం ఉంది. యూదులందరినీ సంహరించాలని ప్లాన్ చేశాడు. మనోడు ఏం చేశాడు తెలుసా? 3వ దినాన ఆ విషయం తెలియగానే బట్టలు చింపుకొని, ఏం చింపుకొని, గోనె పట్ట కట్టుకొని ఇల్లి రాణి గారింటి ముందు ఆ వీధి ఉంటుంది కదండి, ఆ వీధిలో బూడిద పూసుకొని కూర్చొని ఉన్నారు. ఈ విషయం ఎవరో చూసి మొర్దెకై అక్కడ ఉన్నాడమ్మా, రాజు లేడు ఆ సమయంలో. ఈమె షండ్రులను పంపించి అసలు ఏంటి కనుక్కో అంటే, వస్త్రములు ఇచ్చి పంపిస్తారు. నీ వస్త్రం లాగెందుకమ్మా, ఇదిగో ఇది అని తిరిగి పంపిస్తే అసలు ఏమైందో కనుక్కో అని అతని దగ్గర ఉండి ఒక షండ్రుని పంపించగానే ఏమైంది మొర్దెకై, రాణి ఇట్లా అడుగుతుందంట. అంటాడు, ఇదిగో హామాన్ అనే ఒక వ్యక్తి ఈ 127 సంస్థానములు ఈ దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ సంపాలని ఇదిగో అహష్వేరోషు రాజు దగ్గర ఒక ఆజ్ఞ పాస్ చేయించి పత్రికలు రాయించి వ్రాతగానుల చేత ఇదిగో అది పంపించాడు. ఇక యూదులందరూ చచ్చి ఇది శ్రమ, మేము 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాము, ఇది రాణి గారికి తెలియజేద్దామని వచ్చాడు. రాణి అంటది ఎస్తేరు ఏమంటుందో తెలుసా? 30 దినాల నుంచి నేను నా భర్త దగ్గరికి వెళ్ళా, రాజుగారి దగ్గరికి. ఎస్తేరు భర్త ఎవరు? రాజు, అహష్వేరోషు రాజు. 30 దినాల నుంచి వెళ్ళలేదు అని అంటే ఇతనికి బాగా కోపం వచ్చింది. ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయం ఒకసారి చూడండి, 14వ వచనం, 11వ వచనం, 12వ వచనం చదవమ్మా. వాళ్ళ ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందని నీ మనసులో. చూసారండి, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును. ఎందుకు ఈ మాట అన్నాడు? చాలా బాగా మనం గమనించాలి ఈ మాట. యూదులు ఏమాత్రం నశించుకోవాలని ఒప్పుకున్నాడు. ఎవరు? మొర్దెకై. నీవు రాజనగరంలో ఉన్నంత మాత్రాన తప్పించుకుంటావని అనుకోవద్దు. ఒకటి, నీవు సహాయం చేయకపోతే యూదులకు సహాయము మరి ఒక దిక్కు నుండి వస్తుంది, కానీ వీళ్ళు మాత్రం నశించుకోరు. అయితే నీవును నీ తండ్రి ఇంటి వారును నశించేదట. చూసారండి, వాళ్ళు బాగానే ఉంటారు యూదులు, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు. ఎంత మాట అండి! అప్పుడు ఎస్తేరు ఏమన్నా తెలుసా? ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చిదివేమో ఆలోచించుకోమని. అప్పుడు ఎస్తేరు అన్నది, సరే ఇదిగో నేను నా పనికత్తులు 3 రోజులు ఉపవాసం ఉంటామయ్యా, మీరు కూడా మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నేను ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్తాను. అయితే నా కోసం ప్రార్థన చేయండి. సరే ప్రార్థన చేస్తాం, నువ్వు వెళ్ళి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళ్ళి ఇక క్రైస్తవులకున్న ఒకే ఒక ఆధారం ఎవరు? దేవుడు, ప్రార్థన. అంతేనా కాదండి? దేవుడు, ప్రార్థన. ఈ గదిలో చేసే ప్రార్థన ఎక్కడైతే శాసనం విడుదలైందో పబ్లిక్ గా, ఆ శాసనాన్ని కూడా మార్చగలదు ఈ ప్రార్థన. హల్లెలూయా.
వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏం చేశాడంటే మొర్దకై రాజు గుమ్మం దగ్గర ఉన్నాడుగా, వంగట్ల నమస్కారం చేసి ఈ లోపు హామాన్ ఏం చేశాడంటే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి నేను ఎంత పదవి ఉంది, నాకు ఎంత ఉద్యోగం ఉంది, రాజు తర్వాత రాజు అంతటి వ్యక్తిని అని తన భార్యతోటి జ్ఞానవంతులైన తన స్నేహితులతోటి చెప్తూ ఉంటే, అయితే ఒక పని చేయి, ఎలాగో యూదులందరూ 12వ నెల డిసెంబర్ 13వ తారీఖు చచ్చిపోతారు కదా, నువ్వు ఒక పని చేయి, రేపు రాజుగారి దగ్గరికి వెళ్ళి మొదటికైనా ముందే చంపుతానని చెప్పి ఒక 50 మూరల ఉరికమ్మ ఒకటి ఇక్కడ తయారు చేయించి నీ ఇంటి ముందే వృద్ధి అంటారు. ఎవరు? హామాను భార్య అతని స్నేహితుడు. చెప్పండి, హామాను భార్య అతని యొక్క స్నేహితుడు. హామాను భార్య పేరు జెరెషు. చెప్పండి, జెరెషు. హామాను భార్య పేరు ఏం పేరు? జెరెషు. చెప్పగానే ఉరిపోయి తయారు చేసి పొద్దున్నే వెళ్తాడండి. చీకటి ఉండగానే ఎక్కడికి? రాజుగారి దగ్గరికి. ఎక్కడికి? రాజుగారి దగ్గరికి వెళ్తాడు హామాన్. రాజుగారి దగ్గరికి వెళ్ళే లోపు ఆ రాత్రి హామాను తన భార్య జెరెష్ తోటి, తన ముఖ్య స్నేహితులు జ్ఞానవంతులతోటి మాట్లాడుతూ ఇది అనగానే వాళ్ళు ఒక సొల్యూషన్ ఇస్తారు. ఏంటంటే మొర్దకైన ఉరికంబం మీద ఉరి తీయించిన అబ్బాయి అంటారు. ఇతను ఆ రాత్రి ఏం చేశాడు? ప్రణాళిక చెప్పగానే 50 మూరల ఉరికి ఒకటి తయారు చేసి పెట్టారు. ఎవరి కోసం చెప్పాలి? మొర్దకై కోసం. ఈ పర్మిషన్ తీసుకొస్తానని ఉదయాన్నే వెళ్దామని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఏమైంది తెలుసా? రాజుకు నిద్ర పట్టలేదంట. ఏం పట్టలే? రాజుకి దేవుడు ఎంత గొప్పవాడండి. మీరు ఎస్తేరు గ్రంథం అంతా చదవండి. దేవుడు అనే పదం ఉందో లేదో నాకు వచ్చే ఆదివారం చెప్పండి, సరేనా? ఎస్తేరు గ్రంథం అంతా చదవండి. చదివి దేవుడు అనే పదం ఎక్కడైనా రాసుందేమో కనుక్కొని నాకు చెప్పండి. అయితే దేవుడు ఎంత గొప్పవాడండి. తెల్లారితే ఎవరు వృద్ధి ఏమడాలి? మొర్దకై పర్మిషన్ కోసం వచ్చాడు. ఆ రోజు రాత్రి ఈయనకి నిద్ర పట్టలే. ఎవరికి? రాజుకి నిద్ర పట్టలే. మొర్దకై ఎక్కడున్నాడు? యూదులతో కలిసి షూషాను కోటలో 3 రోజుల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏమి తినలే. ఉపవాసం, కన్నీరు, దుఃఖం, ఏడుపు, దేవా రక్షించని. అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టలేదు ఆ రాత్రి. నిద్ర పట్టకపోతే ఏమన్నాడు? రాజ్య సమాచార గ్రంథం తెమ్మన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. వారపాలకుడైన విత్తాము నెరేషును రాజు యొక్క తన నమస్సును రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దకై తెలిసినట్టు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనా చేయబడనా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం. చూశారండి, ఎప్పుడు రాజుని రక్షించాడు మొర్దకై, ఎప్పుడు మొర్దకై దేవుడు ప్లాన్ చూశారండి. మీరు కొన్నిసార్లు అనుకుంటారు, నేను ఇంత కష్టపడితే, ఇంత మేలు చేస్తే అసలు ఈ వ్యక్తికి నా మీద కృతజ్ఞతే లేదంట. అసలు కృతజ్ఞతే లేదు, నన్ను మర్చిపోయారు అనుకుంటాం మనం. నేను నా డ్యూటీ, నా జాబ్లో, నా పనిలో ఇంత పని చేస్తుంటే నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు అనుకుంటారు. దేవుని బిడ్డలారా, మొర్దకై పక్కన పెట్టేశాడు అవన్నీ. ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. రాజుకు నిద్ర పట్టలే. కొన్నిసార్లు నిన్ను గురించి, నిన్ను గణపరచడానికి, నీ పొజిషన్ని హెచ్చించడానికి, ఏమంటే నీ స్థితిని ఇంకా హెచ్చించడానికి కొన్నిసార్లు నీ పై అధికారులకు నిద్ర పట్టనివాడు దేవుడు. హల్లెలూయా. నమ్మితే మీరు ఆమేన్ చెప్పుకోవాలి. హల్లెలూయా. నీకు మేలు కలగడానికి కొన్నిసార్లు ఆఫీసర్స్కి దేవుడు నిద్ర పట్టనివాడు. హల్లెలూయా. నీకు మేలు జరిగేంత వరకు వారు ఖాళీగా ఉండరండి. అది జరిగేంత వరకు దేవుడు వారికి నిద్రపోనివాడు. ఏమి బహుమానం ఇవ్వలేదంటే ఈ లోపుగా మనోడు వచ్చేసాడు. ఎవరు? హామాను. ఎవరు? ఎందుకోసం వచ్చాడు?
ఉరి తీయించడానికి పర్మిషన్ కోసం వచ్చాడు రాజు దగ్గరికి. రాగానే హామాను వచ్చాడు అనగానే లోపలికి రమ్మన్నాడు అని చెప్పగానే నపుంసకుడు ఏం చేస్తాడంటే రమ్మంటాడు అధికారి. ఎందుకు వచ్చావని అడగలే. రాజు అంటాడు, రాజు గణపరచను అపేక్షించు వానికి ఏమి చేయాలని అడిగితే హామాను మనసులో ఏమనుకుంటాడు తెలుసా? రాజుగారు నన్నుగాక ఇంకెవరిని కనపరుస్తాడని చెప్పేసి, ఇదిగో ఆ లిస్టు చదవండి కింద 8వ వచనం. రాజు ధరించుకును రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటమును, రాజు గణపరచను ఆపేక్షించు వారికి ఆ వస్త్రమును ధరింపజేసి గుర్రము మీద అతన్ని నెక్కించి రాజవీధులకు నడిపించుచు రాజు గణపరచను ఆపేక్షించిన వారికి ఇది ఇట్లా చేయండి అని అనగానే రాజు అంటాడు కదా, నన్నే అనుకుంటాడు ఈ హామాను, నీవు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ద్వారపాలకుడైన మొర్దెకైకి రేపు పొద్దున్నే ఈరోజు 9 గంటలకు చేయించంటాడు. హల్లెలూయా. వెంటనే హామాను ఇంట్లో ఉన్న మొర్దెకైని పిలిపించి అతనికి రాజవస్త్రములు, రాజు కిరీటం, రాజు గుర్రం అన్ని సిద్ధపరిచి, ఇదిగో గుర్రం ముందు ఇలా నడుచుకుంటూ రాజు గణపరచను అపేక్షించు వానికి ఇలా జరుగునో అని వీధిలో ప్రకటించాడండి. హల్లెలూయా. ఎవరు తెలుసా? ఏ వ్యక్తినైతే ఈ రోజు ఉరి తీయించాలని ఉరికంబం సిద్ధపరిచి వచ్చాడో అదే వ్యక్తి ఉరి తీయింపబడేటటువంటి మొర్దెకైని ఊరేగిస్తున్నాడండి. ఆల్రెడీ హామాను 80% చచ్చిపోయాడు. ఏమండి? 80%. ఎందుకండి యూదుల జోలికి వెళ్ళడం అవసరమా చెప్పండి? క్రైస్తవుల జోలికి వెళ్ళడం అవసరం? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు దేవుని బిడ్డలండి. యేసయ్య అంటాడు, మిమ్మును ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. దేవుని బిడ్డల జోలికి వెళ్ళకూడదు. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఆ రాజనగరంలో ఇదిగో రాజు గణపరచను అపేక్షించే వారికి ఇలాగ జరుగు. ఒక్కరోజే మొర్దెకై, అప్పటి వరకు ద్వారపాలకుడిగా ఉన్న మొర్దెకై ఒక్కరోజు రాజు అయిపోయాడు. దేవుని చప్పట్లు కొట్టి ప్రభు మహిమ. హల్లెలూయా. రాజు అయిపోయాడండి. రాజవస్త్రములు, రాజకిరీటము, రాజు యొక్క గుర్రం. ఓర్చుకో దేవుని బిడ్డ, ఓర్చుకో. శ్రమ కలిగిందా ఓర్చుకో, నింద కలిగిందా ఓర్చుకో, కష్టం కలిగిందా దేవుని నిమిత్తం ఓర్చుకో. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. దేవునికి ఆరాధన చేయటం, నమస్కరించటం విడిచిపెట్టకు. దేవుడు ఒక దినాన్ని నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. వెంటనే ఏడ్చుకుంటూ తలగప్పుకొని ముసుకేసుకొని జెరూషు దగ్గరికి తన భార్య, తన జ్ఞానవంతులైన స్నేహితుడి దగ్గరకు వచ్చి ఇలా జరిగింది అనగానే, రే నువ్వు పగబట్టిన వాడు యూదుడా, నువ్వు చంపాలనుకున్నవాడు యూదుడా, అయితే నీకు జయం కలగదు, నిశ్చయముగా నీవు అతని చేత నాశనం అవుతావు అన్నారు జ్ఞానులు. హల్లెలూయా. 13వ వచనం చూడండి. 13వ వచనం. ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని. అతను ఎందుకు యూదుడైతే నీకు జయం కలగదంటే, యూదుడుకున్న ప్రత్యేకత ఏంటంటే అతడు దేవునిని మాత్రమే ఆరాధిస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, యూదులు దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు. యూదులు దేవునికి మాత్రమే నమస్కారం చేస్తారు. యూదులు దేవునికి మాత్రమే సాగిల పడతారు. యూదులు దేవునికి మాత్రమే వంగుతారు. హల్లెలూయా. అందుకే వారి మీద ఎవరికి జయం కలగదండి. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం, చుట్టూ శత్రు దేశాలే గొప్పలుగా ఉన్నాయి. కానీ
అని టచ్ చేయరు. ఎందుకో తెలుసా? యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానం నేటికి ఆ దేశం అందు నిలిచి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతో దేవుడు వాగ్దానం చేశాడా? నీ వంశాన్ని ఆశీర్వదిస్తానన్నాడా? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తానన్నాడా? ఆ మాట నమ్ము, ఎత్తిపట్టి ప్రార్థించు, అదే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా? ఏ ఉరి కొమ్మం అయితే మొర్దెకై కొరకు హామాను తయారు చేసి పెట్టాడు. 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. 7వ అధ్యాయం 9వ వచనం. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయడం హామాను చేసిన 50 మూరల ఎత్తుగల ఉరిపోయిన హామాను ఇంటి యొక్క నాటబడి ఉన్నది. ఏ మేలు కొరకు? రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని. హామాను ఏం చెప్పాడు? రాజా, అసలు ఈ జాతి వారి వల్ల నీకు మేలే లేదన్నాడు. అన్నాడా లేదా? ఈ జాతి వారి వల్ల నీకు మేలు లేదు, నీ రాజ్యానికి నష్టం అన్నాడు. అందుకనే రాజు సంతకం చేసి ఉంగరంతో ముద్ర వేశాడు. ఇక్కడ ఏమంటారు వీళ్ళు? ఎవరు? ఈ షండులలో హర్బోనా అని ఒకడు ఏళ్ళ వాళ్ళ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా. హల్లెలూయా. ఎందుకు హామాను ఉరి తీశారు తెలుసా? 10వ వచనం అందరు కలిసి చదవండి. అందరు కలిసి. చూసారా? ఇంకా 12వ నెల కాలేదు, అప్పటికి 2వ నెల 3వ నెల జరుగుతుంది. అసలు శత్రువు వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకటి నమ్మండి, మీరు దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి ఆరాధించడం మాత్రం విడిచిపెట్టకండి. అదే సమయంలో దేవునికి కాక మరొక వ్యక్తికి కానీ, మరొక శక్తికి కానీ, మరొక దేనికి కానీ మీరు ఆరాధన చేయకూడదు, వంగకూడదు, నమస్కారం చేయకూడదు. అలాగూ కనుక చేస్తే నీకు దేవుడు సిద్ధపరిచిన ప్రమోషన్స్, ఆశీర్వాదాలు, స్థాయిలు, ఘనత అంతా నువ్వు పోగొట్టుకుంటావు. అంత పోగొట్టుకుంటావు. హల్లెలూయా. 10వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 3వ వచనం చదవండి, మనం ముగించుకుందాం. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఎలా ఉన్నాడంటండి? ఒక ద్వారపాలకుడిగా, ఒక వాచ్మెన్ గా, ఒక సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నటువంటి వారి పొజిషన్ ఎక్కడికి వెళ్ళింది? ప్రధానమంత్రి స్థాయిలో. యోసేపు ఎవరు? యోసేపు ప్రధానమంత్రి ఐగుప్తు దేశంలో, అవునా కాదా? దానియేలు కూడా బబులోను దేశంలో ప్రధానమంత్రి. ఇక్కడ మొర్దెకై కూడా బబులోను దేశంలో ప్రధానమంత్రి. అంటే నువ్వు నిజముగా దేవునిని మాత్రమే ఆరాధించే వ్యక్తివైతే నిన్ను దేవుడు దేశంలో ఉన్నత స్థితిలో నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. మరలా చెప్పుచున్నాను, దేవుని కంటే దేనికైతే ఎక్కువగా నువ్వు ప్రాధాన్యత ఇస్తావో నువ్వు దాన్ని ఆరాధిస్తున్నావని అర్థం. దేవుడు నిన్ను గణపరచాలి అంటే నువ్వు దేవుణ్ణి గణపరచాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు ప్రభు. హల్లెలూయా. మొర్దెకై ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, కానీ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. దేవుడిని మాత్రమే ఆరాధించాడు. దేవుడి సంగమా, అందుకే దేవుడు మొర్దెకై ద్వారపాలకుని ఉన్న స్థితి నుంచి ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళాడు. అది దేవుడికి మాత్రమే సాధ్యం. మొర్దెకై ఏమి ఆశించలే, దేవుడిని ఆరాధించాడు అంతే. దేవుడే అతని స్థితిని ఉన్నతంగా నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రభు కొద్ది మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సంగమా, నీ జీవితం